ఈరోజు ఏడకొచ్చినామో తెలుసా? రొయ్యల నాయుడు మిలిటరీ బిర్యానీ అని చెప్పేసి ఒక మంది ఉంటది. అలాగే నార్మల్ రెస్టారెంట్ కూడా ఉంటది. 2 కలిపి పైనే ఉంటది. సో, అక్కడికొచ్చేసామనమాట. ఇది ఎక్కడ, ఏంటి అనేది మీకు ఫుల్ డీటెయిల్స్ నేను చెప్తాను. బట్ అలాగే ఫుడ్ ఎలా ఉంటదో కూడా నేను మీకు చెప్తాను. ఇది నాకైతే నచ్చింది. బట్ ఇక్కడేంటంటే మీకు ఖైదీ రెస్టారెంట్ అని వినే ఉంటారు. లైక్ జైల్లా ఉంటది. అక్కడ ఒక సెల్ ఉంటది. వీఐపీలకి విడిగా, అలాగే సెల్ నార్మల్ ఉంటది కదా! ఇప్పుడు మనం చూస్తాము జైల్‌లో ఉంటాం అలా. ఇదొచ్చేసి నార్మల్ రెస్టారెంట్ అనమాట. రొయ్యల నాయుడు మిలిటరీ రెస్టారెంట్. సో, ఇక్కడ కావాలంటే మీరు ఇక్కడ కూర్చోవచ్చు. లేదు మాకు ఖైదీకి వెళ్తాము, మంది తింటాము అన్న వాళ్ళు ఇక్కడికొచ్చి చూసుకోవచ్చు. ఇక్కడ మీరు సెటప్ చూసారు కదా! సేమ్ జైల్‌లో ఎలా ఉంటది సెల్స్ అవన్నీ పెట్టారనమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్‌లో కూడా మొత్తం సెట్ చేశారు. అండ్ ఇక్కడ ఎవరైనా ఫోటోస్ తీసుకోవాలన్నా, ఏం తీసుకోవాలన్నా చాలా బావుంటది. మెయిన్‌లీ షార్ట్ ఫిల్మ్ వాళ్ళు తీసుకుంటారు కదా! చిన్నగా మొబైల్‌లో అలా వాళ్ళకి ఒక చిన్న లొకేషన్ సెట్ అయిపోయినట్టే. నేనేమో ఇలా వీడియోలో మునిగిపోతుంటే, మా వాళ్ళిద్దరూ మంచిగా కూర్చొని ఫుడ్ ఏం తినాలి? ఏది బావుంటది? ఏదెలా టేస్ట్ చేయాలని తెగ ఆలోచించేసి ఆర్డర్ ఏమివ్వాలని ముందుగానే ప్రిపేర్ అయిపోతున్నారు వీళ్ళు. ఇక్కడ మందిది వేరుగా, అలాగే రెస్టారెంట్‌ది వేరుగా 2 బుక్‌లిచ్చారు. ఈ బుక్కొచ్చేసి మందిది, ఇది రెస్టారెంట్‌దనమాట. ఇదొచ్చేసి ఖైదీ మందిదని. కానీ మీరు అక్కడే కూర్చోవాలి, లేదా ఇక్కడే కూర్చోవాలి అలా ఏముండదు. మీకెక్కడ కావాలితే అక్కడ కూర్చోవచ్చు. మేము మాత్రం జైల్‌లో కూర్చున్నామనమాట. ఎందుకంటే మా పాప ప్రస్తుతానికైతే పడుకుంది. బట్ తర్వాత లేచిందంటే ధూమ్ ధామ్ చేస్తది ఇంకా మమ్మల్ని తిననివ్వదు. ఇదనుకో ఇలా మనం లాకేసేసుకొని, గడివేసేసుకొని మనకు మాత్రమే ఆ సెల్ మొత్తం ఉపయోగించుకోవచ్చు. వేరే వాళ్ళని మనం చూడక్కర్లేదు. మనం ఫ్రీగా ఇంట్లో ఎలా తింటాం అలా తినొచ్చు. ప్రతీదీ కంఫర్టబుల్‌గా ఉంటది అని చెప్పేసి మేమింకా ఇలా సెల్‌లో కూర్చున్నాము. మా పాప అయితే ఫుల్‌గా ఇంట్లో బెడ్ మీద ఎలా పడుకుంటదో అలా కంఫర్ట్‌గా పడుకుంది. ఎందుకంటే మాకిక్కడ చూసారు కదా! వాల్స్ కానీ ఏదైనా ఇక్కడ మాకు నచ్చింది. ఈ ప్లేస్ చాలా కంఫర్ట్‌గా ఉంది. మేము కూర్చున్నది కూడా ఈ సోఫా కదా! సోఫా సిట్టింగ్ ఇది మొత్తం కింద కదా! సో, మెత్తగా ఉందనమాట. నాకు చాలా నచ్చింది ఇక్కడ కూర్చొని. ఎవ్రీ టైమ్ రావడానికి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఈవిడనే మేము ప్రతీదీ అడిగామనమాట. అంటే ఏది తింటే బావుంటుంది? ఏది తీసుకుంటే బావుంటుందని మేము బుక్‌లో చూసి సెలెక్ట్ చేసుకునే దానికన్నా ఆవిడని మేము పర్సనల్‌గా ఎందుకు అడిగాము అంటే వాళ్ళకొక అవగాహన ఉంటదని చెప్పి. ఆవిడ మాకు సజెస్ట్ చేసింది లెమన్ కొరియన్ సూప్. ఇది మా హస్బెండ్ తాగుతారనమాట. ఏ రెస్టారెంట్‌కి వెళ్ళినా మా హస్బెండ్‌కి పర్సనల్లీ ఫస్ట్ సూప్ ఉండాలి. సరే తాగాడు. ఇక్కడ ఎలా ఉంటదని బట్ మాకైతే వెళ్ళిన ప్రతి దానికన్నా సరే బాగా వచ్చింది. తర్వాత మాయా బజార్ చికెన్ అని చెప్పి ఒక స్టార్టర్స్ అయితే ఆవిడ మాకు ఏంటి సజెస్ట్ చేశారు. ఇది చాలా సాఫ్ట్‌గా అసలా చెప్పాలంటే ఎక్కడ తినలేని ఒక టేస్ట్, చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే మేము తిన్నాము. మాకు చాలా చాలా నచ్చింది. లిటరల్లీ ఈ టైప్ ఆఫ్ టేస్ట్ నేను ఏంటిదంటారు ఏది తినలేదనమాట. ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. సో, ఈవిడ చెప్పింది మాకెలాగో ఇది నచ్చింది కదా! మేము బాగా ఎంజాయ్ చేసాము ఈ స్టార్టర్స్‌ని అని చెప్పి ఆవిడనే మళ్ళీ అడిగి ఇంకొకటి కూడా ఐటెమ్ అడిగాము. అది కోనసీమ ఫ్రైడ్ వింగ్స్ అని చెప్పి ఇదొకటి కొత్త డిష్ ఒకటి చెప్పారు. ఇది మాకు లిటరల్లీ ఎలా ఉందంటే ఫుల్ స్పైసీ వచ్చింది. అలాగే చికెన్ పీస్ లోపల చాలా సాఫ్ట్ వచ్చింది. మీకెలా చెప్పాలంటే పైనంతా మంచిగా క్రంచీ వచ్చింది. అలాగే ఏంటి డ్రై కాకుండా వెట్ వచ్చింది. తినడానికి ఎలా చెప్పాలంటే నాకు అంత పర్ఫెక్ట్‌గా నేను చెప్పలేకపోతున్నాను. బట్ నోట్లో పెట్టుకోగానే డిష్ వావ్! అనిపించింది. నాకైతే బొజ్జ సరిపోలేదు గానీ, నాకిక్కడ తిన్న ప్రతీదీ నచ్చింది. ఈ గిన్నె చూసారా? నేను ఇంటికి పట్టుకెళ్ళిపోదాం అనుకున్నాను. అంటే బుల్బుల్ గిన్నెలంటే నాకు భలే ఇష్టమనమాట. అంత బుల్బుల్‌గా ఉంటేని. ఆ గిన్నెని మాకు లెమన్స్ ఏసుకోవడానికి ఇచ్చారు. బట్ నేనది పట్టుకెళ్ళిపోదాం అనుకున్నాను. సేరువాలు అయి కూడా మాకు ఆ గిన్నెలోనే ఇచ్చారు. మమ్మీ 3 పట్టుకెళ్ళిపోదాం మాము మంచిగా ఇక్కడ కడిగేసి అని చెప్పాను. బట్ దొరికామంటే ఇంకా సోల్ అయిపోతామని చెప్పి ఇంక మేము చెప్పలేదు. ఇంక తీసుకెళ్ళలేదు. బట్ ఇక్కడ మంది ఒకటి ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఇది కూడా ఈ పేరు నాకంత ఐడియా లేదబ్బా మందిది. బట్ ఇది కూడా ఆవిడే సజెస్ట్ చేసింది. ఇప్పటి వరకు 2 తిన్నాం కదా! ఆ 2 ఒక టైప్ అయితే ఇదొక టైప్ అనమాట. మా ముగ్గురికి చాలా ఎక్కువ.
జీడిపప్పులున్నాయి. ఇంక ఫుల్లేసేసారు జీడిపప్పులు దాని నిండా. ఈలోపు మా మేడం గారు లేచారండి. ఇదనుకుంటుంది, నేను పడుకున్నాను గదా! ఈలోపు మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చేసారు, ఏంటి ఇదంతా డిఫరెంట్‌గా ఉంది అని జెప్పి, ఇది మొత్తం అలా జూస్తుంది. ఎక్కడికో వస్తామన్నట్టు. ఎందుకంటే అక్కడ డిమ్ లైట్స్ ఉంటాయి. ఓన్లీ మనకి అంత చిరాకు పెట్టించేసే అంత కూడా ఉండదు. నాకు నచ్చింది. చాలా బావుంది. అందులో మాకు ఇదిచ్చారు, క్యారట్ అండ్ సలాడ్స్ ఇచ్చారు కదా! క్యారట్ అదిని. సో, అది మా ఆద్యకి ఇచ్చేసాము. డ్రింక్ బాటిల్ కూడా మనకు బయట తీసుకుని అవి కాకుండా చూడండి కొంచెం డిఫరెంట్ ఇచ్చారు ఒక బాటిల్‌లోని. రీజనబుల్‌గా ఉంది. ఒక రూ. 15 ఉందిది కోకు. సో, ఇది తాగడానికి కూడా మాకంత హెవీ అనిపించలేదు. ఫైనల్లీ జైల్ సెటప్ అంతా ఇలా ఉందండి. మాకు నచ్చింది. చాలా నచ్చింది. కంఫర్ట్ ఉంది. వీఐపీ సెల్ నంబర్ 1, సెల్ నంబర్ 2 అని చెప్పి ఇలా ఓవరాల్‌గా మొత్తం సెట్ అయితే చేశారు. మేము కూర్చున్నదైతే మేము వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా, పక్క వాళ్ళది మాకు డిస్టర్బెన్స్ లేకుండా, మేము తిన్నది తిన్నట్టు జైలు మొత్తం అంటే ఇది ఓన్లీ రెస్టారెంట్ కాదు. మీకు స్టార్టింగ్‌లో చూపించాను కదా! అది రెస్టారెంటు. ఈ తలుపు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇలాగ కొన్ని బ్లాక్స్ అనేవి ఇచ్చారు. మేము ఫస్ట్ బ్లాక్‌లోనే కూర్చొని పోయామనమాట. అలా 3 సెట్లు ఇచ్చారు. ఒకరిది ఒకరికి ఇబ్బంది లేకుండా. మేము తక్కువ మందెళ్ళాం కాబట్టి ఇది రెస్ట్ రూమ్ అనమాట. మీరు రెస్ట్ రూమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బావుందది కూడా. మేము తక్కువ మంది వెళ్ళాం కాబట్టి చిన్న సెల్లలో కూర్చున్నామనమాట. ఎక్కువ మంది వెళ్లారంటే లైక్ ఒక 10-15 మెంబర్స్ వెళ్లారనుకోండి, ఈ బ్లాక్స్ కాకుండా మీరు సరిగ్గా గమనిస్తే ఆ ఫ్రంట్ చాలా ఎక్కువ మంది కూర్చోడానికి కూడా ఇచ్చారనమాట. అదిగో ఆ చివర చూసారా? ఆ చివరంతా చివరి నుంచి చివరి దాకా ఒక 10-15 మెంబర్స్ దాకా మీరు కూర్చోవచ్చు. బావుంటుంది అంతా. సో, నేనిలా మొత్తం తిరిగొచ్చేసరికి వీళ్ళు బిల్ పే చేసేసారనమాట. మా ఆద్య అలా చూస్తోంది. సరేలే ఏదో చేస్తున్నారు. నేను తినేసాను అని జెప్పి ఇది కూడా ఏం జేస్తుంది, సోంపు ఉంటది గదా! ఆ సోంపుని తినేస్తుంది. బట్ ఇందాక మా కల్లు డ్రింక్ తాగింది కదా! ఆ డ్రింక్ కావాలని మారం జేసిందనమాట. మా ఆయన ఏం జేశారు, సరే ఇది అడుగుతుంది కదా! అని జెప్పి ఒక బాటిల్‌లో వాటర్ పోసేసి ఇంక దానికి స్ట్రా పెట్టేసి ఇచ్చారనమాట. ఎందుకంటే దీనికి నేను 5 ఇయర్స్ వరకు ప్రిజర్వేటివ్ ఐటెమ్స్ ఏమి పెట్టను. లైక్ డ్రింక్స్ కానీ, బిస్కెట్స్ కానీ, ఈ కోకో కోలా ఇలా ఏమి ఇవ్వననమాట. సో, అందుకని వాటర్ పోసి ఇచ్చేసారనమాట మా ఆయన. నేనెక్కడ తిడతానని. అది కూడా డ్రింక్ అనుకోని తాగేస్తుంది. స్ట్రాతో తాగడం గాబట్టి, పెద్దయ్యాక నిజంగా తిట్టుకుంటది మమ్మల్ని ఇలా మోసం చేశారేంటని. ఇప్పుడంటే తెలీదు కదా! సో, పిల్లలెవరికీ పెట్టకండబ్బా! వాళ్ళకి ఈ ఏజ్‌లో అంత మంచిది కాదు. ఈ డ్రింక్స్ అవి కట్ట. సో, మేమింకా అయిపోయింది కదా! అని చెప్పి బయటకొచ్చేసాం. మా పాప ఫుల్ ఎంజాయ్ చేసింది బయట. బయట ఫుల్ ఎంజాయ్ చేసింది. మేము కూడాని. ఈలోపు అక్కడికి కొంతమంది కస్టమర్స్ వచ్చారు. ఇంకిది వేరే ఎవ్వరిని చూసినా వాళ్ళతో ఫుల్ ఆడేస్తది. పాత, కొత్త అది ఇది ఏముండదు. ఇంక ఎవ్వరైనా సరే వాళ్ళకి బాయ్ చెప్పేస్తది. ఇంకంతా చేసేస్తది. ఇంక వాళ్ళెళ్ళే వరకు వాళ్ళతో ఫుల్ ఆడింది. వాళ్ళకొక బాబున్నాడు. వాళ్ళతో ఆడింది. ఆడిన తర్వాత వాళ్ళెళ్ళిపోయిన తర్వాత ఇంక మేము ఎళ్ళిపోయాం. చిన్న పిల్లలెవరైనా ఉంటే ఈ రెస్టారెంట్‌ని నేను బాగా సజెస్ట్ చేస్తాను. ఇది నేను ఏ ప్రమోషన్ కోసమో చెప్పట్లేదు. ఎందుకంటే మీకు మీరుగా కూర్చొని ప్రశాంతంగా ఇంట్లో ఉన్నట్టు తినాలి అంటే ది బెస్ట్ రెస్టారెంట్ అని నేను చెప్తా. ఎందుకంటే మీకు మాత్రమే స్పెషల్‌గా సెల్ ఇస్తారు గదా! సో, మీరు రెస్టారెంట్‌కొచ్చిన ఆ థ్రిల్లు ఉంటది. సో, ఇంట్లో కూర్చున్న కంఫర్ట్ ఉంటది. మీ పిల్లలు వేరే వాళ్ళనెళ్లి ఓకే. వాళ్ళని ఇలా ఇబ్బంది పెడతారు. అది ఇది లేకుండా ప్రశాంతంగా తినొచ్చు. నాకైతే నచ్చిందబ్బా! మీకు కూడా నచ్చుతదని అనుకుంటున్నాను. ఎందుకంటే మన పిల్లలతో ఉండేది ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటదో మీకు తెలుసు కదా! ఆ ప్రశాంతత కోరుకుంటాం. అది ఇక్కడుంటదని నేను చెప్తున్నా. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, మా పాప కూడా బాయ్ చెప్పేసింది. ముద్దు పెడుతుంది. ముద్దు పెట్టి ఫ్లయింగ్ కిస్ ఇవ్వకుండా అలా ఉండిపోయింది. సరే మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకు రావాలి అంటే ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థాంక్ యూ.